హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అవినీతి ఊపిలో కూరుకుపోయిందని తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు లక్ష్మీనారాయణ సంచలన ఆరోపణలు చేశారు. హెచ్సీఏపై ఉన్న అవినీతి కేసుల దర్యాప్తును ప్రభుత్వం వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. బీసీసీఐని హెచ్సీఏ 2 సార్లు మిస్గైడ్ చేసిందని వ్యాఖ్యానించారు. 2018-2021 సంవత్సరాల్లో టీసీఏతో కలిసి రూరల్ క్రికెట్ను అభివృద్ది చేస్తామని చెప్పి ఆ విషయాన్ని తుంగలో తొక్కిందని మండిపడ్డారు. క్రికెట్ అసోసియేషన్ అవినీతి ఊబిలో కూరుకుపోయింది. దశాబ్దాల నుండి రూరల్ క్రికెట్ ప్రతిభను అవకాశం ఇవ్వకుండా వివక్షకు చూపిస్తుంది. మరి అవినీతి ఊబిలో కూరుకుపోయినటువంటి హెచ్సీఏ మీద ఉన్నటువంటి అవినీతి కేసులు వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి గారిని వాటిని తేల్చమని ఆ ఫైళ్ల బూజు దుల్పమని చెప్పి మేము కోరుతా ఉన్నాం. టీసీఏ తరఫున బీసీసీఐని 2 సార్లు మిస్గైడ్ చేసింది హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్. 6 నెలల్లోగా రూరల్ క్రికెట్ అభివృద్ధి చేస్తామని చెప్పి 2018లో అభివృద్ధి చేస్తామని కలుపుకొని టీసీఐని కలుపుకొని అభివృద్ధి చేస్తామని 2021లో చెప్పి ఆ మాటను తుంగలో దొక్కింది. అవినీతి ఊబిలో కూరుకుపోయినటువంటి హెచ్సీఏను రద్దు చేయాలా?